హాయ్ వెల్కమ్ టు రియల్ బూమ్. నేను మీ సంకల్పం వాసు, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ అడ్వైజర్. అయితే చాలామంది రియల్ ఎస్టేట్ గురించి అడిగే కొన్ని క్వశ్చన్స్లో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, సార్ ఈ మధ్య రేవంత్ రెడ్డి సర్కార్లో మనకి విజయవాడ హైవేలో 7 కిలోమీటర్స్ మెట్రో ట్రైన్ పడుతుంది కదా, దాని గురించి విశ్లేషించండి అని అడుగుతున్నారు. ఇప్పుడు ఎలా ఉంటుంది విజయవాడ హైవే? సో గతంలో మనం మహేశ్వరం గురించి మాట్లాడుకున్నాం, అలాగే షాద్ నగర్ గురించి కూడా మాట్లాడుకున్నాం. అలాగే విజయవాడ హైవే ఎలా ఉంటుంది, ఇప్పుడు రాబోతున్న మెట్రో సిటీలో రేవంత్ రెడ్డి గారి సర్కారు యొక్క ఛాలెంజ్ ఎలా ఉంటుంది అంటే, అయితే ఒక్క విషయం మనకి క్షుణ్ణంగా కల్పిస్తుంది. మనం మార్నింగ్ లేవగానే అమరావతి గురించి చాలా డెవలప్మెంట్స్ వింటున్నాం. అయితే అమరావతిలో ఇది జరిగింది, అమరావతిలో అది జరిగిందని. అయితే హైదరాబాద్ అనేది ఒక గ్లోబల్ సిటీ. హైదరాబాద్ సొంతంగా ఎదిగే సిటీ అనమాట. అమరావతికి పోటీగా హైదరాబాద్ మన రేవంత్ రెడ్డి సర్కారు విజయవాడ హైవేని ఒక 7 కిలోమీటర్స్, విజయవాడ హైవే నుంచి మెట్రోని ఒక 7 కిలోమీటర్స్ పొడిగించాలని హైత్ నగర్ వరకు ఒక సెంట్రల్ గవర్నమెంట్ అలాగే మన తెలంగాణ గవర్నమెంట్ కలిపి ఒక సరికొత్త ప్రాజెక్ట్ అనేది చేస్తుంది అనమాట. అదే మెట్రో. ఈ మెట్రోని ఏంటంటే 7 కిలోమీటర్స్ పొడిగించగానే ఎల్బీ నగర్ నుంచి వచ్చే ఒక ఎంప్లాయీస్ కానివచ్చు, ఎల్బీ నగర్ నుంచి వచ్చే ఒక ట్రావెల్స్ కానివచ్చు, మన హైదరాబాద్లో చాలా ఈజీ అవుతుంది. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మన సిటీ విజయవాడ హైవే గత 10 సంవత్సరాల నుంచి అలాగ మార్కెట్ అనేది స్టేబుల్గా ఉండిపోయింది. ఇప్పుడు హయత్ నగర్ వరకు అంటే మెట్రో సిటీ 7 కిలోమీటర్స్ ఎప్పుడైతే పొడిగించారో ఆ న్యూస్ వచ్చినప్పటి నుంచి విజయవాడ హైవే రేట్లు అనేది పెరిగింది. అయితే చాలామంది నాకు అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ హైదరాబాద్ ముంబై హైవేలో ఇన్వెస్ట్ చేయాలా, లేదంటే వెస్ట్లో ఇన్వెస్ట్ చేయాలి, ఈస్ట్లో ఇన్వెస్ట్ చేయాలంటే నేనేం చెప్తున్నానంటే, సంకల్పం వాసు గ్రూప్ రియల్టర్స్ నుంచి సరికొత్త మార్కెట్ విశ్లేషణ. ఇదేంటంటే, ఎవరైనా ముంబై హైవే ఆల్రెడీ రేటు పెరిగిపోయింది, 40,000 స్క్వేర్ యార్డ్ వరకు వెళ్ళిపోయింది డిటీసీపీ ల్యాండ్స్. ఇప్పుడు విజయవాడ హైవేలో హయత్ నగర్ వరకు మెట్రో వస్తుంది కాబట్టి, మెట్రో వచ్చిందంటే తర్వాత రేట్లు అనేది ఇంకా పెరుగుతుంది. సో రేట్లు పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు విజయవాడ హైవేలో 6,000 7,000 నుంచి స్క్వేర్ యార్డ్ అనేది ఉంది. ఇటు చోటుప్పల్, రామోజీ ఫిలిం సిటీ, అంబర్పేట్ ఇక్కడ వరకు, సో హయత్ నగర్ వరకు. సో ఇక్కడ ఏంటంటే కమర్షియల్గా కొన్ని రేట్లు ఉంటాయి, అలాగే నాన్ కమర్షియల్గా కొన్ని రేట్లు ఉంటాయి. ఎవరైనా తెలివైన ఇన్వెస్టర్ ఎవరైనా ఉన్నారు అంటే మెట్రోని బేస్ చేసుకొని విజయవాడ హైవేని మనం ఇన్వెస్ట్మెంట్ తీసుకోవచ్చు. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి విజయవాడ హైవే అలాగే ఉండిపోయింది. ఇక్కడ ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే, అమరావతికి పోవాలి అంటే ఏ మినిస్టర్ అయినా, ఏ రాజకీయ నాయకుడైనా, ఏ సీఎం అయినా రోడ్డు వేలో, ఏ ఐఏఎస్ ఐపీఎస్ అధికారి అయినా ఎవరైనా రోడ్డు వేలో పోవాలి అంటే ఒకే ఒక్క రోడ్డు ఏమైనా ఉంది అంటే అది విజయవాడ హైవే. అలాంటి విజయవాడ హైవేకి ఇప్పుడు సరికొత్త రూపులు అనేది వస్తుంది. ఎందుకంటే ఒకటి మెట్రో స్టేషనే కాకుండా ఎక్స్ప్రెస్ హైవే అంటే విజయవాడకి అమరావతికి దాదాపు 2 అవర్స్ 3 అవర్స్లో, అంటే విజయవాడ వెళ్ళాలంటే దాదాపు 4 అవర్స్ పడుతుంది. ఇప్పుడు దాదాపు 1.5 అవర్లో 2 అవర్స్లో రీచ్ అయ్యే విధంగా, జస్ట్ ఏదో మన అమీర్పేట వెళ్ళినట్టుగా, ఏదో దిల్సుఖ్ నగర్ వెళ్ళినట్టుగా అని ఎక్స్ప్రెస్ హైవే రాబోతుంది అనమాట. అయితే మా రియాల్టర్స్ నుంచి ఇప్పుడు ఇంట్లో ఇన్వెస్టర్స్ని ఒక విజన్ రూపంలో రూపొందించాలి కాబట్టి, తెలివైన ఇన్వెస్ట్మెంట్ చేయించాలి కాబట్టి, అలాంటి వాళ్ళకి మేము ఇచ్చే సందేశం ఏంటంటే, ఎవరైనా సరే ఇప్పుడు బయ్యర్స్ మార్కెట్ నడుస్తుంది. బయ్యర్ మార్కెట్ అంటే ఏంటి? ఇప్పుడు కానీ మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే దాదాపు 5 నుంచి 10 ఇయర్స్ వరకు విజయవాడ హైవేలో మీరు పెట్టుకున్నట్టయితే దాదాపు హ్యూజ్ రిటర్న్స్ చూడొచ్చు అనమాట. హ్యూజ్ రిటర్న్స్. అయితే మార్కెట్ ఎప్పుడూ కూడా ఎలా ఉంటుందంటే, రెండు మార్కెట్లు ఉంటాయి. ఒకటి బయ్యర్ మార్కెట్, 2 సెల్లర్ మార్కెట్. ఇప్పుడు హైదరాబాద్ మొత్తం బయ్యర్ మార్కెట్ నడుస్తుంది. వచ్చే 6 మంత్స్లో, వచ్చే 1 ఇయర్లో సెల్లర్ మార్కెట్ నడుస్తుంది అనమాట. అంటే సెల్లర్ అంటే ఎవరు ఎంత చెప్తే అంతే కొనాలి. ఇప్పుడు విజయవాడ హైవేలో బయ్యర్ మార్కెట్ నడుస్తుంది కాబట్టి, మెట్రో సిటీ అలాగే ఎక్స్ప్రెస్ హైవే వస్తుంది కాబట్టి, ఎవరైనా తెలివైన ఇన్వెస్టర్, ఎన్ఆర్ఐలు కానివచ్చు, లోకల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ కానివచ్చు, లేదంటే అవుటర్ బెంగళూరు వాసవి కానివచ్చు, లేదంటే ఆంధ్ర వాసులు, ఉత్తరాంధ్ర వాసులు కానివచ్చు, తక్కువ రేట్లో మాకు ల్యాండ్ కావాలి, మంచి హ్యూజ్ రిటర్న్స్ కావాలి, ఒక 5 సంవత్సరాల వరకు 10 సంవత్సరాల వరకు మేము ఆ ల్యాండ్ని డిస్టర్బ్ చేయు, అలాంటి వాళ్ళు ఎవరైనా సరే విజయవాడ హైవేలో పెట్టుకోవచ్చు. ఎందుకంటే హ్యూజ్ ల్యాండ్ బ్యాంకింగ్ ఉంది. అలాగే రాబోయే రోజుల్లో చాలా హైరేజ్ అపార్ట్మెంట్స్, అదే చాలా డెవలప్మెంట్స్ వస్తున్నాయి విజయవాడ హైవేలో. ఒకటి కంపేర్ చేసుకోండి, మనం హైదరాబాద్ మొత్తం మీద 4 హైవేలు తీసుకుంటాం. ఒకటి వెస్ట్ హైవే, లేదంటే ఈస్ట్ హైవే, నెక్స్ట్ వరంగల్ హైవే, నెక్స్ట్ ముంబై హైవే, ఇది మన షాద్ నగర్ హైవే. ఆల్రెడీ ఈ 4 హైవేల్లో తక్కువ రేటుకి వచ్చే హైవే ఏదైనా ఉంది అంటే విజయవాడ హైవే. రాబోయే రోజుల్లో విజయవాడ హైవే చాలా డిమాండ్ పలుకుతుంది. మీరు ఎకరాల్లో కొనుక్కొని వెంచర్లు వేసుకున్న ప్రాబ్లం లేదు, స్క్వేర్ యార్డ్లో కొనుక్కొని ట్రేడింగ్ చేసుకున్న ప్రాబ్లం లేదు, ఒక ఆస్తి పరంగా ఒక 10 ఇయర్స్ లేదా 20 ఇయర్స్ నేను కొనుక్కొని పిల్లల భవిష్యత్తు కోసం, లేదంటే మీ వృద్ధాప్య పెన్షన్ కోసం, లేదంటే మీ పిల్లలు విదేశాలు పంపించడం కోసం, లేదంటే మీకంటూ ఒక అసెట్,
ఉంచడం కోసం మీరు విజయవాడ హైవేలో పెట్టుకోవచ్చు. సాధారణంగా ఒకటి చెప్తున్నానండి, అసలు ల్యాండ్ ఎందుకు కొనాలి, ల్యాండ్ మీద ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే మన దగ్గర ఉన్న ఈ 10 లక్షలు లేదా 20 లక్షలు 30 లక్షలు ఎవరికైనా అప్పు ఇచ్చామనుకోండి, మీరు ఫస్ట్ దేవుడిలా కనిపిస్తారు, అప్పు తీసుకున్నప్పుడు దెయ్యంలా కనిపిస్తారు. అలాగే ల్యాండ్ బంగారం మీద పెట్టామనుకోండి, బంగారం రేటు ల్యాండ్ రేట్ కంటే చాలా తక్కువగా ఉంటుంది. అలాగే షేర్స్ మీద పెట్టామనుకోండి, షేర్స్లో రిస్క్ అనమాట. అలాగే ఇప్పుడు తక్కువగా నడుస్తున్న ల్యాండ్ రేట్ మీద పెట్టి ఒక 5 years 10 years దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉన్నట్టయితే మీరు హ్యూజ్ రిటర్న్స్ తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు హైదరాబాద్ ఉన్న 4 హైవేల్లో కానివచ్చు, అంటే ఈస్ట్ హైవే, వెస్ట్ హైవే, ముంబై హైవే, వరంగల్ హైవే తీసుకుంటే నన్ను అడిగితే విజయవాడ హైవే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళు తెలివైన ఇన్వెస్టర్లు అనమాట. ఇది ఒక మంచి శకునమని చెప్పాలి. రేవంత్ రెడ్డి సర్కారు దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుంటుంది. హైదరాబాద్ని ఎలాగైనా రూపుదిద్దుకోవాలి, మా ప్రభుత్వంలో చాలా డెవలప్మెంట్లు చూడాలి, అలాగే చాలా కంపెనీస్ తీసుకురావాలి, చాలా ఇన్వెస్ట్మెంట్లు అహర్నిశలు చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తుంది అనమాట. అయితే అమరావతి పోటీగా విజయవాడ హైవే అనేది రూపుదిద్దుకుంది. ఇప్పుడు విజయవాడ హైవేలో ఎందుకు పెట్టాలి అంటే ఒకటి గుర్తుపెట్టుకొని, విజయవాడ వెళ్ళాలి, అమరావతి వెళ్ళాలంటే ఇటు సైడ్ ఎల్బీ నగర్ నుంచి వనస్థలిపురం నుంచే వెళ్ళాలి, అంటే ఈక్వల్ టు అమరావతి. సో అమరావతిలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఎవరైనా ఒక ₹1 కోటి అమరావతిలో ఇన్వెస్ట్ చేసుకోవాలంటే 60 lakhs అమరావతిలో చేసుకోండి, 40 lakhs విజయవాడ హైవే మీద చేసుకోండి. ఇలాంటి అంటే ఒకే చోట ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం కన్నా ఇలాగ ముక్కలుగా చేసుకున్నట్టయితే చాలా హ్యూజ్ రిటర్న్స్ ఉంటాయి. అలాగే దీన్ని ఇంకో రకంగా కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ₹1 కోటి ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే అమరావతిలో ఒక 50 lakhs చేసుకోండి, అది విజయవాడ హైవేలో ఒక 25 lakhs చేసుకోండి, మన షాద్నగర్ బెంగళూరు హైవేలో ఒక 25 lakhs తీసుకోండి. ఎందుకు మనకి బెంగళూరు హైవేలో తీసుకోవాలి, బెంగళూరు హైవే కూడా తీసుకోవాలంటే బెంగళూరు హైవేకి కేరళ వెళ్ళాలన్నా, రాయలసీమ వెళ్ళాలన్నా, లేదంటే కర్ణాటక వెళ్ళాలన్నా, లేదంటే తెలంగాణకి కనెక్ట్ అవ్వాలన్నా బెంగళూరు హైవే ఇస్ ద మోస్ట్ హైవే అనమాట. ఎక్స్ప్రెస్ హైవే ఒక 12 lanes హైవే రాబోతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు ఈ ఎక్స్ప్రెస్ హైవే మీద, ఈ యొక్క మహేశ్వరం మీద, లేదంటే మెట్రో రైలు మీద చాలా ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. సో హైదరాబాద్ అనేది గత 2 years నుంచి పడిపోవడం అనేది ఎంత నిజమో అంతే బౌన్స్ బ్యాక్తో రేవంత్ రెడ్డి సర్కారు చాలా ఛాలెంజ్గా తీసుకుంటుంది అనమాట. అటు సైడ్ అమరావతిలో బాబు గారు ఎంత ఆహారనిశలు ప్రయత్నించి అమరావతిని లేపుదాం అనుకుంటున్నారో అంతే ఆహారనిశలుగా రేవంత్ రెడ్డి సర్కారు కూడా తీసుకుంటుంది. సో హైదరాబాద్ వాస్తవ్యులు ఎవరైనా హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దు. హైదరాబాద్ పడిపోద్ది, హైదరాబాద్ ఇంకా రేట్లు పెరగవు అనేది ఒకవేళ అలాంటి వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళ యొక్క అపోహ అనమాట. హైదరాబాద్ ఎప్పటికి కూడా పడిపోదు, ఒకవేళ పడిపోయినా సరే తాత్కాలికం. అమరావతి పెరగడం ఎంత నిజమో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కూడా పెరగడం అంతే. ఇప్పుడు తెలివైన ఇన్వెస్టర్లు ఎవరైనా సరే విజయవాడ హైవే బేస్ చేసుకొని విజయవాడ హైవేలో ఇన్వెస్ట్ చేసుకోండి. 6,000 నుంచి ల్యాండ్స్ అవైలబిలిటీ ఉన్నాయి. సో ఎవరైనా సరే మా యొక్క సంకల్పం వాసు గ్రూప్కి కాల్ చేసినట్టయితే మీకు విజయవాడ హైవేలో ఇన్ఫర్మేషన్ కావాలన్నా, షాద్నగర్లో హైవేలో ఇన్ఫర్మేషన్ కావాలన్నా, లేదు వరంగల్ హైవే ఇన్ఫర్మేషన్ కావాలన్నా, అలాగే అమరావతి గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, వైజాగ్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మేము చెప్తాం. అలాగే మా ద్వారా కూడా ల్యాండ్ కొనిపిస్తాం. నా పేరు సంకల్పం వాసు. మా కాంటాక్ట్ నెంబర్ 9121740734. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు.